హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. మహాభారతంలోని ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్ర ఒక ప్రత్యేకమైన సినిమా తీయచ్చు. ముఖ్యంగా అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, కుంతి, ద్రౌపది ఇట ఎవరి పాత్రలు తీసుకున్నా వారికే సపరేట్ కథలతో అద్భుతమైన చిత్రరాజాలు తీయచ్చు. అయితే అన్ని భాషల్లోనూ కర్ణుడు ఆకట్టుకున్నట్టుగా, కర్ణ సినిమా తీసినట్టుగా మరే సబ్జెక్ట్ ను టచ్ చేయలేదు అనిపిస్తుంది. అలా టచ్ చేసినటువంటి సినిమాల్లో కృష్ణుడు ప్రధాన పాత్ర వహించినప్పటికీ కర్ణాలో కూడా అటు తమిళనాడు, ఇటు హిందీలోను, ఇటు తెలుగులోను, అటు కర్ణాటకలోను అన్ని భాషల్లోనూ నిర్మింపబడిన చిత్రం కర్ణ. తెలుగులో కర్ణ అన్న పేరుతో 1964లో ఒక సినిమా వచ్చింది. తమిళ మాతృక కర్ణన్, ఇది డబ్బింగ్ వర్షన్. ఇదే హిందీలోను దాన్ వీర్ కర్ణగా డబ్ చేయబడింది. ఇందులో శివాజీ గణేశన్ కర్ణుడిగా, ఎస్ఏ అశోకన్ దుర్యోధనుడిగా నటిస్తే కృష్ణుడిగా ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దుర్యోధనుడిగా 1966లో శ్రీకృష్ణ పాండవ్యం సినిమా ద్వారా ఎన్టీఆర్ చూపిన విశ్వరూపం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. దర్శకుడిగాను ఎన్టీఆర్ తన సత్తా ఏమిటో చూపించారు. అదే ప్రేరణతో దానవీర సూరకర్ణ నిర్మాణానికి బీజం పడింది. ఈ సినిమా గురించి ఎన్ని విశేషాలైనా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితం. ఎందుకంటే తిరుగులేని కథానాయకునిగా తిరిగిలేని రోజుల్లో ఈ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి ఆ పైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా 3 పాత్రలు పోషించారు ఎన్టీఆర్. మొత్తం 4 గంటల 17 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో దాదాపు 4 గంటల పాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటారు. ఇంత భారీ చిత్రాన్ని కేవలం 43 పనిదినాల్లో ముగించారు ఎన్టీఆర్. ఆయన పట్టుదలకు, కార్యదక్షతకు నిదర్శనం ఇంతకంటే ఇంకేం కావాలి. ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలతో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటికీ నభూతో నభవిష్యతి అన్నట్టుగా చలనచిత్ర చరిత్రలో మిగిలిపోయింది. కొండవీటి వెంకటకవి రాసిన సంభాషణలు ఎన్టీఆర్ నోట అద్భుతంగా పలికాయి. వాటికి తన ఉచ్చారణతో జీవం పోశారు. నేటికి కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్ గాను, డైల్ టోన్ గాను ఈ సినిమాలోని సంభాషణను పెట్టుకుంటున్నారంటే ఆ డైలాగుల ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చిత్రంలో కర్ణుడి పాత్రలో ఇదిగో ఎలా కనిపించారు ఎన్టీఆర్ అని మనం చెప్పుకోవడానికి ఒక రోల్ మోడల్ గా కర్ణుడి పాత్రను డిజైన్ చేశారు. కృష్ణుడు, దుర్యోధనుడు సరే ఏది ఏమైనప్పటికీ రామారావు పౌరాణిక పాత్రలు చేసినట్టుగా భారతదేశంలోనే ఎవరూ చేయలేదనడానికి దానవీర సూరకర్ణకి మించిన ప్రత్యేక ఉదాహరణ ఏమీ లేదు. అలాంటి గొప్ప సినిమాలు అటు భీష్మ నుంచి, అటు బృహన్నర నుంచి, అదే విధంగా పౌరాణిక పాత్రలన్నింటినీ తీసుకున్నా కూడా ముఖ్యంగా రామాయణంలో రాముడు, రావణాసురుడు, ఇక జానపదాలు వేసుకుంటే అనేకమైనటువంటి చిత్రాలు, 1 కాదు 2 కాదు. స్టార్టింగ్ లో జానపదాల్లో చేసినప్పటికీ పౌరాణికాల్లో ఆయన పేరు సంపాదించుకున్నట్టుగా ఇంకే పాత్రలో సంపాదించుకోలేదన్నంత గొప్పగా ప్రతి ఇంట్లోనూ దేవుడు రూపంగా ఆయన ఫోటోలో పెట్టుకుంటున్నారు అంటే దేవుడిగా ఆయనకి ఎంత ప్రత్యేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆయన కర్ణుడిగా ఎంత దానగుణం చూపించినాడో, ఎంత ఆవేదన నిర్వేదాన్ని కనబరిచాడో, అదేవిధంగా శ్రీకృష్ణ పాత్రలో ఆ చిలిపితనము, ఆ జగన్నాటిక సూత్రధారిత్వము, అదేవిధంగా దుర్యోధనుడిగా ఆ గంభీరత్వము, ఆ అహంభావము, ఆ ఆత్మాభిమానము అన్నిటిని కూడా పోత పోసినట్టుగా ఆయన చూపించడం అనేది ఆయనకే సాధ్యమైంది. ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్రకు ప్రత్యేకమైనటువంటి హావభావాలు, మాడ్యులేషన్స్ సహా, నడకతో సహా ప్రతి ఒక్క దానిలోనూ జాగ్రత్త తీసుకున్న దానిలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి దానవీర సూరకర్ణ ఒక పెద్ద ఉదాహరణ. సో ఫ్రెండ్స్, దానవీర సూరకర్ణ గురించి ఇప్పుడు చెప్పేది ఏమిటి, ప్రపంచానికి అంతా తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ సినిమా గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు అనడానికి ఈ వీడియో కథలో చెప్పినట్టే ఇప్పుడు కూడా డైల్ టోన్ గాను, మొబైల్ టోన్ గాను పెట్టుకుంటున్నటువంటి ఆ డైలాగుల యొక్క గొప్పతనం నేటికి మనం చెప్పుకుంటున్నామంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ దానవీర సినిమాని మళ్ళీ చెప్పుకోవచ్చు. ఎప్పుడు రిలీజ్ అయినా అప్పట్లో థియేటర్లలో దాదాపు 100 రోజులు ఆడిందంటే ఆ సినిమా ప్రత్యేకత దానిదే కాబట్టి. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కథనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.